హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ బ్రెత్ అలెక్స్ పార్కిన్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. 2019లో తీసిన ఒక డాక్యుమెంటరీకి ఇది రీమేక్. సముద్ర లోతుల్లో ఉండే గ్యాస్ పైపులు వాటిని రిపేర్ చేయడం కోసం శాచురేషన్ డైవర్స్ అనేవాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి వాటిని రిపేర్ చేసి పైకి వస్తూ ఉంటారు. అటువంటి డైవర్స్ అయిన క్రిస్, డన్కన్, డేవిడ్ ఈ ముగ్గురు ఓ పైపును రిపేర్ చేయడం కోసం సముద్రం లోతులోకి వెళ్తారు. ఆ తర్వాత అనుకోని సంఘటనలు జరిగి క్రిస్ సముద్రం అడుగునే ఉండిపోవాల్సి వస్తుంది. ఆక్సిజన్ 8 నిమిషాలు మాత్రమే మిగులుతుంది. ఆ టైంలో డన్కన్, డేవిడ్ క్రిస్ని కాపాడడం కోసం ఏం చేశారు, క్రిస్ బతికి బయటపడ్డా అన్నది మిగిలిన సినిమా. 300 అడుగుల లోతుల్లోకి వెళ్ళి గ్యాస్ పైపులు బాగు చేసే డైవర్స్ వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయి, చిన్న మిస్టేక్ చేసినా ప్రాణాలు ఎలా పోతాయి అన్నది చక్కగా చూపిస్తారు ఈ సినిమాలో. అలాగే తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అన్నట్లు ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి భయం కలుగుతుంది. వామ్మో, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు వర్క్ చేస్తారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. షిప్లో పనిచేసే వాళ్ళందరూ సముద్రంలో దిగిన వాళ్ళని కాపాడడం కోసం ఎంతగా కష్టపడతారు, ఎంత ప్రయత్నిస్తారు అన్న కూడా బాగా చూపిస్తాడు. వుడీ హారెల్సన్, సిము లూయ్, ఫిన్ కోల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్ మనల్ని కంటతడి పెట్టిస్తుంది. ఫోటోగ్రఫీ ఆ డీప్ వాటర్లో చాలా అద్భుతంగా తీశారు. కలర్ కరెక్షన్ కానీ ఎడిటింగ్ కానీ చాలా క్రిస్ప్గా ఉంటుంది. ఒక్క అనవసర సన్నివేశం కూడా ఉండదు. క్లైమాక్స్లో నిజ జీవితంలో కష్టాలు పడ్డ ఆ ముగ్గురు డైవర్లని చూపిస్తారు. క్రిస్ పెళ్లి కూడా చూపిస్తారు. ఈ సినిమా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు, సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు కంపల్సరీ చూడాలి. చాలా బాగా తీశారు ఈ సినిమాని. ఫస్ట్ 30 నిమిషాలు సినిమాలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటాడు దర్శకుడు. ఈ మంచి సినిమాని అందరూ చూడండి. ఇది ప్రస్తుతం ఇంగ్లీష్లోనే లభిస్తుంది, నెట్లో ఫ్రీగా కూడా దొరుకుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా, చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?